కేకే పార్క్ సైబర్ క్రైమ్ కు ప్రధాన అడ్డా. అయితే ఇంత పెద్ద నేర సామ్రాజ్యం నడుస్తున్న మయన్మార్ సర్కార్ ఎందుకు పట్టించుకోలేదు? ప్రపంచంలోనే భారీ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతున్నా అక్కడి అధికారులకు చిన్న క్లూ కూడా దొరకలేదా? ఏ టెక్నాలజీతో కేకే పార్క్ ప్రపంచాన్ని మోసం చేస్తోంది? అంత పెద్ద నెట్వర్క్ నుంచి వీళ్ళంతా ఎలా తప్పించుకోగలిగారు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాము. కేకే పార్క్ అసలు ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరుగుతోంది, మన వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అన్న దానికి సంబంధించి మా సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ ప్రత్యూష మరిన్ని ఇన్ఫో అందిస్తారు. సుమారు 2000 మంది కేకే పార్క్ నుంచి పారిపోయి థాయిలాండ్ పోలీసులకు చిక్కారు. అందులో మన ఇండియన్స్ 500 మంది ఉన్నారు. అక్టోబర్ 24న ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్న మోయి నది మీదుగా పడవల్లో ఈ శరణార్థులు మొత్తం కూడా ఇటు నుంచి అటు థాయిలాండ్కి పారిపోయారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆ నదిలో ఈదుకుంటూ కొంతమంది వెళ్ళిపోతున్న దృశ్యాలు చూడొచ్చు. అంత పెద్ద ఫ్లో ఉన్నా కూడా ప్రాణాలకు తెగించి, అంటే అక్కడ మయన్మార్ ఆర్మీకి దొరికితే వాళ్ళు ఏం చేస్తారో అన్న భయంతో ఆ నది దాటి థాయిలాండ్కి పారిపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళని పట్టుకున్నారు. సో దీనికి సంబంధించిన విజువల్స్ని చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది? ప్రపంచంలో ఎక్కడెక్కడో జరుగుతున్న సైబర్ నేరాలకి అడ్డా ఇక్కడుందా? కేకే పార్క్ అనేది మయన్మార్లో ఉంది, థాయిలాండ్ సరిహద్దులో ఉంటుంది. సో సైబర్ క్రైమ్ కి ప్రధాన అడ్డా. ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ రేంజ్ లో 500 ఎకరాల్లో ఈ కేకే పార్క్ నడుపుతున్నారు. అక్కడ వాచ్ టవర్లు ఉంటాయి, భారీ భద్రత ఉంటుంది, సాయుధ గార్డులతో కూడిన పెద్ద కాంపౌండ్ ఇది. చైనా మాఫియా ఆధ్వర్యంలో నడిచే అతిపెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్క్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదేదైతే బ్లాస్టింగ్ జరిగిందో ఇదే కేకే పార్క్. ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా మయన్మార్ సైనికులు బ్లాస్ట్ చేశారు. ఇది మొత్తం 500 ఎకరాల్లో విస్తరించింది. అంటే ఏదో సైబర్ ట్రవల్స్ లేకపోతే సెజ్లు ఉంటాయి చూడండి, ఆ స్టైల్లో ఇంకా 500 ఎకరాల్లో ఇది విస్తరించింది అనమాట. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇది మయన్మార్లో ఉంది, ఇటు పక్క ఉన్నది థాయిలాండ్. ఈ థాయిలాండ్ కి మయన్మార్ కి మధ్యలో జస్ట్ ఒక నది ఉందన్నమాట, మొయి నది. ఆ నది దాటితే వాళ్ళు మయన్మార్కి వచ్చేసేయచ్చు. సో థాయిలాండ్కి అక్కడ ఉద్యోగాలని చెప్పి రప్పించి వాళ్ళని తెలివిగా అక్కడి నుంచి ఆ నది దాటించి మయన్మార్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ కేకే టవర్స్లో వాళ్ళందరినీ కూడా బందీలుగా చేసేస్తున్నారు. అండ్ ఈ కేకే టవర్స్ అడ్డాగా జరిగే మోసాలు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎన్నో సైబర్ క్రైమ్కి ఈ కేకే టవర్స్ అడ్డాగా మారింది. అండ్ చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుంది, చుట్టూ చాలా భారీ బందోబస్తు ఉంటుంది, బయట వాళ్ళు ఎవరు పర్మిషన్ లేకుండా లోపలికి రాలేరు. మొత్తం మీద మయన్మార్ ఆర్మీ దీన్ని గుట్టు బయట పెట్టింది. మొత్తం ఆ చుట్టూ కూడా దీన్ని రౌండప్ చేశారు. ఆ లోపలున్న ఎవరైతే బందీలుగా ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారో సో వాళ్ళు ఏంటంటే చాలా మంది మయన్మార్ సైన్యానికి దొరికితే తమని ఎక్కడ మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, ఎక్కడ తిరిగి ఇండియాకు వచ్చే ఆస్కారం ఉండదు అని భయపడి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ మధ్యలో ఉన్న ఈ నది ఏదైతే ఉందో అదే నది నుంచి మళ్ళీ థాయిలాండ్ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. సో ఆ టైంలోనే దాదాపు 500 మంది ఇండియన్స్ థాయిలాండ్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇంత పెద్ద స్కామ్ చేస్తున్నా మరి భద్రతా వ్యవస్థలు ఎందుకు కనిపెట్టలేదు? కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టార్ లింక్ డిష్. మామూలుగా లోకల్గా నెట్వర్క్లు వాడినా లేకపోతే లోకల్ వైఫై నెట్వర్క్లు వాడితే ఖచ్చితంగా ఈ క్రైమ్లు ఎక్కడ జరిగినాయి ఏంటనేది అన్ని తెలిసిపోతాయి. బట్ ఇది మాత్రం ఎలాన్ మస్క్కి సంబంధించిన స్టార్ లింక్ని వాడి వీళ్ళు ఇక్కడ ఈ సైబర్ క్రైమ్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అర్థమైందా మన వాళ్ళు అక్కడ ఎంత కష్టపడ్డారో? అక్కడున్న ప్రతి క్షణం కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు, మనస్సాక్షిని చంపుకుని పనిచేశారు. చైనా పాపానికి పరిహారం చెల్లించుకుంటూ ఆ కూపంలో మగ్గారు. ప్రభుత్వాలకు తెలియకుండా నడిపిన మాఫియా యూజ్ చేసిన టెక్నాలజీ స్టార్ లింక్. అసలేంటి స్టార్ లింక్, ఎలా పనిచేస్తుంది, వేల కోట్ల రూపాయలు కాజేసినా కూడా ఎలా భద్రతా వ్యవస్థల కళ్ళు గప్పారు? థాయిలాండ్ మయన్మార్ బోర్డర్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు? ప్రపంచంతో పని లేకుండా ప్రపంచాన్ని మోసం చేస్తోంది కేకే పార్క్, అదే స్టార్ లింక్. బిల్డింగ్ పైన కనిపిస్తున్న వాటిని ఒకసారి చూడండి, ఇవే ఇలోన్ మస్క్ కు సంబంధించిన స్టార్ లింక్. సకల సైబర్ మోసాలకు స్టార్ లింకే ప్రధానం. స్టార్ లింక్ తో లోకల్ ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఉపగ్రహం ద్వారా మాత్రమే స్టార్ లింక్ పనిచేస్తుంది. అందుకే వీటి సర్వర్లను భద్రతా వ్యవస్థలు ట్రాక్ చేయలేవు. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో కూడా బలంగా ఇవి పనిచేస్తాయి. అది కూడా చాలా వేగవంతమైన నెట్వర్క్ అందిస్తాయి. వేగంతో పాటు 24/7 పనిచేసేలా స్టార్ లింక్ డేటా వ్యవస్థ నడుస్తుంది. ఐపీ అడ్రస్లు తరచూ మారుతూ ఉంటాయి. స్టార్ లింక్ ద్వారా గ్లోబల్ కనెక్షన్ ఏర్పాటు చేసుకుని భారత్, అమెరికా, చైనా లాంటి అగ్రదేశాలను టార్గెట్ చేస్తారు. ఒక్కో భవనంపై 80 డిష్లు ఏర్పాటు చేస్తారు. ఆ డిష్లిచ్చే నెట్వర్క్ కింద వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. అలా కేకే పార్క్ లోనే దాదాపు 1000కి పైగా స్టార్ లింక్ యాంటెనాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఒకవేళ రైడ్ జరిగినా అతి తక్కువ సమయంలో తప్పించుకునేలా
నెట్వర్క్ ను సిద్ధం చేస్తారు. అందుకే రైడ్లు జరగకుండా ఉద్యోగులను ఒకచోట మాత్రమే ఉంచరు. వారందరినీ ఒక్కో ప్రాంతానికి రొటేట్ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడతారు. పైగా మయన్మార్ లో సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండదు. ఇది కూడా చైనా మాఫియాకు అడ్వాంటేజ్ గా మారింది. అక్టోబర్ 20న మయన్మార్ ప్రభుత్వానికి కేకే పార్క్ ఆగడాలపై పక్కా ఇన్ఫర్మేషన్ అందింది. అంతకుముందే మన భారత ప్రభుత్వం కూడా సైబర్ నేరాలకు సంబంధించి మయన్మార్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. పక్కా సమాచారంతో మయన్మార్ మిలిటరీ ఆపరేషన్ మొదలుపెట్టింది. టోటల్ కేకే పార్క్ ను మొత్తం తమ అండర్లోకి తీసుకుని చైనీయులే టార్గెట్ గా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అక్కడున్న బిల్డింగ్లను పేల్చి నిందితులను పట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే చైనా మాఫియా నడిపిస్తున్న కింగ్ పిన్ ను మాత్రం పట్టుకోలేకపోయింది. ఇప్పటికీ ఇంత పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్న సైబర్ డాన్ ఎవరో కనిపెట్టలేకపోతున్నారు. దీనిపై అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా రంగంలో దిగాయి. మయన్మార్ ప్రభుత్వం ఆపరేషన్ తో భయపడ్డ అక్కడున్న యువకులు పక్కనే ఉన్న మొయ్ నది ద్వారా థాయిలాండ్ కు పారిపోయారు. అక్రమంగా దేశంలోకి చొరబడ్డంతో వీరందరినీ థాయిలాండ్ ప్రభుత్వం బందీలుగా పట్టుకుని తర్వాత బందీలకు సంబంధించిన దేశాలకు సమాచారం ఇచ్చింది. మన ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించి బందీలుగా ఉన్న 500 మందిని సురక్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చింది. చాలా మంది ఈ సైబర్ ఫ్రాడ్ వల్ల ఏదో ఒక మొబైల్లో వచ్చే లింక్ ఫాలో చేసుకుంటూ మంచి ఉద్యోగం వస్తుంది, మంచి జీతాలు వస్తుంది, ఇవన్నీ కూడా చూసుకొని డీటెయిల్ డ్యూ డిలిజెన్స్ చేయకుండా కొంతమంది యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ విధంగా సైబర్ ఫ్రాడ్కి గురైనారు. ప్రస్తుతం మయన్మార్ స్కామ్ సెంటర్స్ లో పనిచేసిన భారతీయులను దర్యాప్తు బృందాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్ని రోజులు పనిచేశారు, ఏం చేశారు అన్నదానిపై ఆరా తీస్తున్నాయి. అంతేకాదు, ఇలాన్ మస్క్ కు సంబంధించిన స్టార్లింక్ పైన దర్యాప్తు ప్రారంభమైంది. గతంలోనూ స్టార్లింక్ ను పలు భద్రతా ఏజెన్సీలు హెచ్చరించినా పట్టించుకోలేదు. కానీ మయన్మార్ ఘటనతో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు ఇష్యూను సీరియస్ గా తీసుకున్నాయి. అయితే ఇప్పుడందర్నీ తొలిచేస్తోన్న ప్రశ్న ఒక్కటే: పట్టుబడ్డ వారిని బాధితులుగా చూడాలా, సైబర్ క్రైమ్ కు బాధ్యులుగా పరిగణించాలా? తెలిసి తప్పు చేశారా, తెలియకుండానే చైనా మాఫియా ఉచ్చులో చిక్కుకున్నారా? ఇప్పుడు దీనిపైన మన దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. ఒకవేళ తెలిసి సైబర్ క్రైమ్లు చేస్తే మాత్రం శిక్షలు పడే అవకాశం ఉంది. మరి చూడాలి, మయన్మార్ స్కామ్ ఏ తీరానికి చేరుతుందో.